హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళదో ఈ బంధం పార్ట్ 51. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అంటే తట్టుకోలేకపోతున్నాను. ఈసారి మాత్రం ఏ మోసాన్ని సహించను. గ్యారంటీగా ఎదిరిస్తానక్క అంటూ సీరియస్ గా చెప్పి తన రూమ్ లోకి వెళ్లిపోతుంది శుభ. తన మాటలు విని షాక్ తో ఉండిపోతుంది సుష్మా. శుభ ఎప్పుడు ఎంతో తెలివిగా ఎదుటి వాళ్ళని కరెక్ట్ గా అంచనా వేస్తుంది. ఇప్పుడు కూడా వాడి విషయంలో పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతుందేమో అని ఆలోచిస్తే తను నెగిటివ్ గా తీసుకుంది. నిజానికి ఏ అమ్మాయి అయినా తన భర్త ఇలాంటి పని చేశాడు అంటే ఎన్నో ఏళ్ల నుంచి కాపురం చేస్తున్న భార్యాభర్తలకు కూడా మధ్యలో మనస్పర్ధలు వచ్చేస్తాయి ఇలాంటి వార్తలు వింటే. అలాంటిది ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నారు వీళ్ళు. ఇప్పటి వరకు వాళ్ళ మధ్య అనుబంధం స్ట్రాంగ్ అవ్వలేదు. ఇప్పుడిప్పుడే కాస్త ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు. అనుకున్న టైంలో ఇలాంటిది ఒకటి జరిగింది ఆ రాక్షసి వల్ల అనుకుంటూ వసంతతో మాట్లాడడానికి తన రూమ్ లోకి వెళ్తుంది సుష్మా. ఈ లోపు తన బట్టలన్నీ సర్దుకొని కిందికి వస్తుంది శుభ. ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడుగుతుంది సరోజినమ్మ. నా ఫ్లాట్ కి వెళ్తున్నాను అమ్మమ్మ గారు అంటుంది శుభ. అదేంటి సడన్ గా అని ఆశ్చర్యంగా అడుగుతుంది రూమ్ నుంచి బయటికి వచ్చిన వసంత. ఆమె వెనకాల సుష్మ కూడా ఉంది. ఈ ప్రాబ్లం నుంచి బయటపడే వరకు నేను అక్కడే ఉంటానట్ట, ఏమనుకోకండి అంటుంది శుభ. అదేంటి ఈ టైంలో వాడికి నీ అవసరం ఉంది శుభ అంటుంది సుష్మ. సారీ అక్క, ఎవరి అవసరం ఎంతవరకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. ఆ అమ్మాయి దీక్ష ఇంతలా తన మీద కేసు పెట్టింది అంటే ఇతని చనువు వల్లే అయ్యుంటుంది కదా అంటుంది శుభ. అంటే నా కొడుకుని అనుమానిస్తున్నావా శుభ అని కోపంగా అడుగుతుంది వసంత. అనుమానం కాదు అత్త, ముందు చూపు. నీ అబ్బాయికి ముందు చూపు లేదు, అందుకే ఇదంతా జరుగుతుంది. ఈయన గారు దీక్షని తన ఫ్రెండ్ అనుకుని ఉండవచ్చు, కానీ ఆ అమ్మాయి మాత్రం ముందుకు వెళ్ళిపోయింది. ఎదుటి వాళ్ళు మన మీద ఎలాంటి ఫీలింగ్స్ తో ఉన్నారో, వాళ్ళ బిహేవియర్ ఎలా మారుతుందో ఆ మాత్రం కనిపెట్టలేడా సూర్య? ఆ అమ్మాయిది తప్పు అనే ముందు మన తప్పు కూడా మనం చూసుకోవాలి. ఏదేమైనా ఒక వారం అక్కడ ఉండి వస్తాను, నాకంత కన్ఫ్యూజ్ గా ఉంది. ఈ మ్యాటర్ ఏంటో తేలే వరకు నేను కూడా ఇక్కడికి రాను అంటూ కరాఖండిగా చెప్పి బయటికి వెళ్ళిపోతుంది శుభ. ఆశ్చర్యంగా తనని వెనక నుంచి చూస్తూ ఉంటారు సుష్మా, వసంత, సరోజినమ్మలు. ఎంతో తెలివిగా ఉండే అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అన్న షాక్ లో ఉండిపోయారు వాళ్ళు. చాలా తప్పు చేశావు అశోక్, అనవసరంగా నీ కూతురు మాటలు విని మన మధ్య ఉన్న ఎన్నో ఏళ్ల స్నేహాన్ని అండ్ ఫ్యామిలీ అటాచ్మెంట్ ని తెంపుకుంటున్నావు అన్నాడు గిరిధర్. కాసేపటి క్రితమే అశోక్ పోలీస్ స్టేషన్ కి వచ్చాడు. ఈలోపు గిరిధర్ లాయర్ తో సూర్యకి బెయిల్ ఇప్పించాడు. అనవసరంగా తన క్లయింట్ పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వాళ్ళ తరఫున అశోక్ అండ్ దీక్ష పైన మరో కేసు ఫైల్ చేశారు. సూర్యాని ఇంటికి వెళ్ళమని చెప్పి తన ఫ్రెండ్ గెస్ట్ హౌస్ కి వచ్చాడు. అశోక్ తో మాట్లాడుతున్నాడు. మధ్యలో తమ కామన్ ఫ్రెండ్ అయిన రమణ కూడా ఉన్నాడు. ఇద్దరికి ఆ రోజు మీటింగ్ ఏర్పాటు చేశాడు కాంప్రమైజ్ చేయడానికి. మరి నువ్వు మాత్రం నీ కొడుకు మాటలు వినట్లేదా? విన్నావు కాబట్టే మా పైన కేసు పెట్టావు. ఇప్పుడు నేను కూడా అలాగే అన్నాడు అశోక్. అనవసరంగా మీ పైన కేసు పెట్టలేదు అశోక్, మీ కేసుని బలహీనపరచడానికి. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఆ పిచ్చి పిల్ల మాటలు విని పలికి మాలిన విషయాన్ని నెత్తకేసుకొని పెద్దదిగా చేస్తున్నావు. నీ కూతురికి నువ్వే నచ్చజెప్పాలి, కానీ ఇలా నీ పరువు అలాగే నా పరువు కూడా బజారుకి ఈడుస్తావా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. కేసు వాపస్ తీసుకో, అదే మనిద్దరికి మంచిది. సొసైటీలో మనకంటూ ఒక మంచి పేరు ఉంది, దాన్ని చెడగొట్టుకుంటే మనకే లాస్. ఇదివరకే చెప్పాను నీకు నా కొడుక్కి పెళ్లి జరిగింది అని. ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో కూడా నీకు తెలుసు. అయినా ఎందుకు నీ కూతురికి వంట పాడుతున్నావు? ఇంకా ఎందుకు ఇష్యూ చేస్తున్నావు అశోక్? ఇద్దరం ఈ కేసులని వెనక్కి తీసుకుందాం.
ఇందులో ఇద్దరికీ మంచి ఉంది. ఇప్పటికైనా బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో అన్నాడు గిరిధర్. ఇంత జరగాక తగ్గడానికి లేదు. నా కూతురు నా మాట వినట్లేదు. ఒకవేళ నేను ఈ కేస్ పెట్టకపోతే నిజంగానే చచ్చిపోతాను అంది. అందుకే నాకు తప్పలేదు. ఎంతైనా నాకు ఉన్నది నా కూతురు మాత్రమే. తన సంతోషం నాకు కావాలి. ఎలాగో నీ కొడుకు పెళ్లి కాంప్రమైజ్ పెళ్లి అని సూర్య కూడా అడ్జస్ట్ కాలేకపోతున్నాడు. భార్యాభర్తలు ఇంకా మింగిల్ అవ్వలేదని కూడా చెప్పావు. కాబట్టి ఒక ఒప్పందానికి వద్దాం. ఓకే, ఈ కేసు కూడా వెనక్కి తీసుకొని మీడియాలో ప్రకటిస్తాను. ఏదో చిన్న అపోహ వల్ల ఇలా అనవసరంగా సూర్య పైన కేసు పెట్టాము. నా కూతురు కూడా ఆ పాయిజన్ తీసుకుందని. ఏమంటావు అన్నాడు అశోక్. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నాకైతే అర్థం కావడం లేదు అన్నాడు గిరిధర్. ఉన్న విషయమే. దీక్షని నీ కోడలుగా చేసుకో. ఆ అమ్మాయికి మీ వాడికి విడాకులు ఇప్పించి మేము వెయిట్ చేస్తాం వాళ్ళిద్దరికి డివోర్స్ వచ్చే వరకు. ఆ అమ్మాయికి మళ్ళీ మంచి సంబంధం చూసి నా ఖర్చులతోనే పెళ్లి చేస్తాను. ఏమంటావు అని అడిగాడు అశోక్. నీకు పిచ్చి పట్టిందిరా, అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఈ మాట నాతో అంటే అన్నావు కానీ నా కొడుకుతో అనకు. వాడు అసలు ఊరుకోడు అంటాడు కోపంగా గిరిధర్. అదేంటి, వాళ్ళిద్దరికి పడడం లేదు కదా? ఇప్పుడు ఆ అమ్మాయి మీ వాడి జీవితంలో ఉంటే ఈ ముగ్గురి జీవితాలు నాశనం అవుతాయి కదా అన్నాడు అశోక్ కంగారుగా. అది ఒకప్పటి మాట, కరెక్టే. ఇది కాంప్రమైజ్ పెళ్ళే, ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు మాత్రం ఆ అమ్మాయి అంటే మా వాడికి ప్రాణం. ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయి చెయ్యి వదలడు వాడు. కాబట్టి నువ్వే ఈ కేసులని వదులుకో, అర్థమైందా అన్నాడు గిరిధర్. ఆ మాట విని కన్ఫ్యూజ్ గా చూస్తూ ఉండిపోయాడు అశోక్ గిరిధర్ని. ఇంటికి వెళ్లిన సూర్యకి శుభ వెళ్లిపోయిందన్న విషయం తెలిసి కోపంతో ఊగిపోతాడు. చేతికి అందిన వస్తువుల్ని కింద పగలగొడతాడు. ఎలా వెళ్లనిచ్చారు దాన్ని అంటూ చాలాసేపు గట్టిగా అరిచాడు వసంత పైన. కాసేపు అందరూ తనకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత కాసేపటికి సరోజినమ్మ సూర్యాని దగ్గరికి తీసుకొని, చూడు నాన్న, ఈ లోకంలో మంచి కంటే చెడే త్వరగా వ్యాపిస్తుంది, నీళ్ల మీద నూనెలాగా. ఇప్పుడు లోకం మొత్తం నిన్ను తప్పుగా చూస్తుంది. మరి అదే లోకంలో నీ భార్యతో పాటు మేము కూడా ఉన్నాం కదా. నిజమో నిందో అసలు విషయం ఏముందో తెలిసే వరకు అందరూ అనుమానంగానే చూస్తారు. ఒకవేళ నువ్వు చేసిన తప్పుకి నీ తల్లిదండ్రులు క్షమిస్తారేమో, కానీ నిన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయి మాత్రం ఎప్పటికీ క్షమించదు. కాబట్టి నిజం అనేది బయటికి వచ్చిన తర్వాత దాని తప్పు అది తెలుసుకొని తానే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తుంది. అప్పటి వరకు తనని ఏమీ అనకు. ముందు ఈ సమస్య నుంచి బయటపడే దాని గురించి ఆలోచించు. నువ్వేంటో మాకు తెలుసు, నాకు తెలిసి శుభకి కూడా తెలుసు. కానీ తన మనసు ఎంత విలవిలలాడిందో ఈ విషయం టీవీలో చూసి. ఏ భార్య అయినా తన భర్తని వేరే అమ్మాయితో పంచుకోలేదు. ఇప్పుడు నీతో పాటు మేము కూడా ప్రతి ఒక్కరికి ఎదురైన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి. ఆ అమ్మాయిది కూడా అలాంటిదే పరిస్థితి. కాకపోతే మీరు ఇంకా ఒకటి అవ్వలేదు కాబట్టి తన జీవితానికి మరొక అవకాశం ఇవ్వాలి అనుకుందేమో. అందుకే దూరంగా వెళ్ళిపోయిందని ఆలోచిస్తున్నట్లుంది. ఏదో ఒక రోజు ఇందులో నిజంగా నీ తప్పు లేకుంటే నిన్ను వెతుక్కుంటూ తను నీ దగ్గరికి వస్తుంది. అర్థమైందా? ముందు ఈ సమస్య నుంచి బయటపడడానికి ఏమి చెయ్యాలో, ఎలా ధైర్యంగా అబద్ధంపై నిజాన్ని ఎలా గెలిపించుకోవాలో ఆలోచించు. అంతేకాని శుభ పైన కోపం తెచ్చుకోకు. తను నిన్ను నమ్మి వచ్చింది, నిన్ను ఇష్టపడింది, నిన్ను ప్రేమించింది. కాబట్టి మరో అమ్మాయితో నిన్ను ఊహించుకోలేకపోతుంది. ఈ బాధ తట్టుకోలేక దూరంగా వెళ్ళింది అంతే తప్ప నిన్ను కాదనుకొని కాదు. అది ఒక్కటే ఆలోచించు అంటూ నచ్చజెప్పింది సరోజినమ్మ సూర్యకి. దాంతో ఆలోచనలో పడ్డాడు సూర్య. ఈ లోపు గిరిధర్ వెంకట్ కూడా వచ్చారు. జరిగిన దాన్ని మనం మార్చలేం. నిజమో అబద్ధమో త్వరలో తెలుస్తుంది. ఇక నువ్వు ఎక్కువ ఆలోచించకు, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, అందరం కలిసి భోజనం చేద్దాం అన్నాడు గిరిధర్. ఇక వెంకట్ కూడా సూర్యాని తీసుకొని పైకి వెళ్ళిపోతాడు. దీక్ష హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి వస్తుంది. ఎలా ఉన్నావు అని అడుగుతారు ఇంట్లో పని వాళ్ళంతా.
ఓకే, డాడీ ఎక్కడా అని అడుగుతుంది యాటిట్యూడ్ గా. పైన ఉన్నారమ్మా అనగానే స్ట్రేట్ గా ఆయన రూమ్ లోకి వెళ్ళి, ఏంటి డాడీ ఇది, నన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారని తెలిసి కూడా రాలేదు, కోపంగా అడుగుతుంది దీక్ష. రావడానికి ఏముంది, నువ్వేమైనా వేరే స్టేట్ నుంచి వస్తున్నావా, హాస్పిటల్లో దొంగ డ్రామా ఆడి వస్తున్నావు, కానీ నువ్వు ఏం చేసినా సూర్యకి దగ్గర అవ్వకపోగా ఇంకా దూరం అవుతావు, అది నీకు అర్థం అవ్వట్లేదు, మీ ఇద్దరి మధ్య దూరం ఇంకా పెరుగుతుంది ఇలాంటి పనుల వల్ల, మీ సంగతి ఎలా ఉన్నా అనవసరంగా మా మధ్య ఎన్నో ఏళ్ల ఫ్రెండ్షిప్ ని వదిలేసుకోవాల్సి వస్తుంది అన్నాడు బాధగా అశోక్. డాడ్, మీరు మీ ఫ్రెండ్షిప్ కోసమే ఆలోచిస్తున్నారు, బట్ సూర్యనే నా లైఫ్ అనుకుంటున్నాను, అది మీకు అర్థం కావట్లేదా అని అడిగింది దీక్ష. నువ్వు అనుకుంటున్నావు ఓకే, తనేమనుకుంటున్నాడు, నీ కోసం అతను కూడా అలాగే రెస్పాండ్ అవుతున్నాడా? ఒకరిని మనం ప్రేమించడం కాదు, ఎదుటి వాళ్ళు మనల్ని తిరిగి ప్రేమించినప్పుడే లైఫ్ అద్భుతంగా ఉంటుంది, అది నీకు అర్థం కావట్లేదు దీక్ష అన్నాడు అశోక్. ఐ నో డాడ్, బట్ అది కూడా త్వరలో జరుగుతుంది, తను చేసుకున్న పెళ్లిలో తను అస్సలు హ్యాపీగా లేడు, ఇన్ఫాక్ట్ నా ప్రేమ గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు, ఒక్కసారి నా సూర్యకి నా ప్రేమ ఏంటో తెలిస్తే కంపల్సరీ నన్ను అర్థం చేసుకుంటాడు. ఓకే, ముందు మీ మీటింగ్ ఎలా జరిగిందో నాకు చెప్పండి అని అడుగుతుంది దీక్ష. గిరిధర్ చెప్పిన మాటలన్నీ చెప్పాడు. దానికి మీరేమన్నారు, డౌట్ఫుల్ గా అడుగుతుంది దీక్ష. ఇంకేముంది, నువ్వు బెదిరించిన విషయం చెప్పాను అన్నాడు అశోక్. అలా ఎందుకు చెప్పారు డాడ్, మీరు పెళ్లి చేసిన అమ్మాయి కంటే నా కూతురే మీ అబ్బాయిని సుఖంగా చూసుకుంటుంది అని చెప్పలేకపోయారా అంటుంది కోపంగా దీక్ష. ఏమో, వాడితో ఒకేసారి అన్ని అబద్ధాలు నేను ఆడలేను అన్నాడు అశోక్. వాట్ డాడ్, నేను సూర్యాని ప్రేమించడం అబద్ధమా, నా ప్రేమ కోసం ఇదంతా చేస్తున్నది అబద్ధమా అని అడుగుతుంది. నేను నీకు సమాధానం చెప్పలేను దీక్ష, నువ్వేం చెయ్యాలనుకుంటే అది చెయ్యి, ఎలాగో సపోర్ట్ చేస్తున్నాను కదా, నాకు తప్పదు కదా అన్నాడు బాధగా అశోక్. ఓకే, మీ ఇష్టం ఎలా అయితేనే, మీ సపోర్ట్ అయితే నాకుంది, అది చాలు అని మనసులో అనుకుంటూ, అయితే ఒక పని చేయండి, ముందు ఆ అమ్మాయి, అదే సూర్యని పెళ్లి చేసుకున్న అమ్మాయి గురించి తెలుసుకోండి అంటుంది ఉత్సాహంగా దీక్ష. ఏ, ఇప్పుడు ఆ అమ్మాయి గురించి నీకెందుకు అని అడుగుతాడు చిరాకుగా అశోక్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.